ఉద్యానవన పంటలు చెప్దాం. ఉద్యానవన పంటలు అంటే ఏంటి? హార్టికల్చర్ అంటారు వీటిని. ఉద్యానవన పంటలు అంటే ఉద్యానవన పంటలు అంటున్నాం. ఈ ఉద్యానవన పంటలకు సంబంధించిన అంశాలు చూడండి. ఉద్యానవన పంటలు అంటే వీటిని హార్టికల్చర్ క్రాప్స్ అని పిలుస్తారు. హార్టికల్చర్ క్రాప్స్ అంటే ఏంటండి? ఉద్యానవన పంటలు అంటారు. హార్టికల్చర్ క్రాప్స్ అంటే ఉద్యానవన పంటలు ఒకటి. ఈ హార్టికల్చర్ క్రాప్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. ఈ హార్టికల్చర్ క్రాప్స్ ఉద్యానవన పంటలు అనేవి బేసికల్గా ఉద్యానవన పంటలు అంటే ఏంటి? ఫ్లోరికల్చర్. వన్ ఈజ్ ఫ్లోరికల్చర్ అంటే ఏంటి? ఫ్లోరికల్చర్ అంటే పూల తోటల సాగుని ఏమంటారంటే ఫ్లోరికల్చర్ అంటారు. ఫ్లోరికల్చర్ అంటే పూల తోటల సాగుని ఏమంటారంటే ఫ్లోరికల్చర్ అని పిలుస్తారు. ఇలాంటివి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఫ్లోరికల్చర్ అంటే ఏంటి? కూరగాయల తోటల సాగా, పండ్ల తోటల సాగా, ఫ్లవర్స్ కల్టివేషన్ ఇలా అడుగుతాడు. కాబట్టి ఫ్లోరికల్చర్ అంటే పూల తోటల సాగు. నెక్స్ట్ వన్ పోమీకల్చర్ అంటున్నాం. పోమీకల్చర్ అంటే ఏంటంటే పండ్ల తోటల సాగుని ఏమంటారంటే పోమీకల్చర్ అంటారు. పండ్ల తోటల సాగు. కాబట్టి ఫ్లోరికల్చర్ అంటే పండ్ల తోటల సాగు, పోమీకల్చర్ అంటే పండ్ల తోటల సాగు, ఫ్లోరికల్చర్ అంటే పూల తోటల సాగు. మరి వీటితో పాటు ఇంకా ఏంటంటే చూడండి, ఇంకా ఓకేనా? ఫ్లోరికల్చర్, పోమీకల్చర్, ఒలేరికల్చర్ అంటారు. ఒలేరికల్చర్ అంటే కూరగాయల తోటల సాగుని ఏమంటారంటే ఒలేరికల్చర్ అని పిలవడం జరుగుతుంది. ఫ్లోరికల్చర్ అంటే పూల తోటల సాగు, పోమీకల్చర్ అంటే పండ్ల తోటల సాగు, ఒలేరికల్చర్ అంటే కూరగాయల తోటల సాగు. ఒలేరికల్చర్ ఉద్యానవన ఇలా విషయాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటి అంటే వీటన్నింటినీ కలిపేమని పిలుస్తారంటే ఉద్యానవన పంటలోని హార్టికల్చర్ క్రాప్స్ అంటారు. ఆల్ టుగెదర్ అన్నింటినీ కలిపేమని పిలుస్తారమ్మా ఉద్యానవన పంటలు అని పిలుస్తారు. ఉద్యానవన పంటలు అంటారు. ఇప్పుడు ఇంకొక విషయం చూడండి. ఏంటి సార్ అది అంటే దేశంలో మొదటిసారిగా హార్టికల్చర్ యూనివర్సిటీ, ఇండియాలోని ఫస్ట్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయాన్ని దేశంలోని మొట్టమొదటిసారిగా హార్టికల్చర్ యూనివర్సిటీ అంటే ఉద్యానవన విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అనే దానిపై మనం డిస్కషన్ చేద్దాం. కాబట్టి ఫస్ట్ హార్టికల్చర్ యూనివర్సిటీ, ఇండియాలోని మొట్టమొదటి హార్టికల్చర్ యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే ఇండియాలోని మొట్టమొదటి హార్టికల్చర్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిన ప్లేస్ చూడండి. ఎక్కడ ఏర్పాటు చేసేసారు హార్టికల్చర్ యూనివర్సిటీని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని వెంకట్రామన్న గూడెం ఈ ప్లేస్ వద్ద ఏర్పాటు చేశారండి దేశంలోని మొట్టమొదటిసారిగా హార్టికల్చర్ యూనివర్సిటీ. కాబట్టి ఇండియాలో మొట్టమొదటిసారిగా హార్టికల్చర్ యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేశారంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని వెంకట్రామన్న గూడెం అనే ప్లేస్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇండియాలో మొట్టమొదటిసారిగా హార్టికల్చర్ యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేశారు? వెంకట్రామన్న గూడెం ఇన్ వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలోని వెంకట్రామన్న గూడెం వద్ద ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీన్ని ఏమంటారంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హార్టికల్చర్ యూనివర్సిటీ అంటారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హార్టికల్చర్ యూనివర్సిటీ అని పిలవడం జరుగుతుంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హార్టికల్చర్ యూనివర్సిటీ. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హార్టికల్చర్ యూనివర్సిటీ అంటారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హార్టికల్చర్ యూనివర్సిటీ అని పిలవడం జరుగుతుంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హార్టికల్చర్ యూనివర్సిటీ అంటారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హార్టికల్చర్ యూనివర్సిటీ అని పిలవడం జరుగుతుంది. ఓకేనమ్మా? ఇది విషయం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హార్టికల్చర్ యూనివర్సిటీ అంటారు. ఇది జనరల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హార్టికల్చర్ యూనివర్సిటీ. ఓకే, ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పాలి.
పండ్ల తోటలకు సంబంధించిన విషయాలు చూడండి, చెప్తాను కొన్ని మాటలు. పండ్ల తోటలు వచ్చేసి బేసికల్గా ఫ్రూట్స్ వచ్చేసి ఎన్ని రకాలంటే 2 రకాలుగా చెప్తాం. ఒకటి సమశీతోష్ణ మండలంలో పండే పంటలు అంటే టెంపరేట్ ఫ్రూట్స్ అని, రెండవది ట్రాపికల్ ఫ్రూట్స్ అని, ఇలా 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తారు. ట్రాపికల్ అంటే ఫ్రూట్స్ అనేటి పళ్ళు అనేది కొన్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి పండుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమున్న తెలంగాణలో ఇప్పుడు నేను యాపిల్ పండియాలంటే యాపిల్ పండిస్తానా సార్? అవుతుందా? ఎక్కడ ఏం పండుతుందో అదే పండుతుంది అంతే. కాబట్టి ఫ్రూట్స్ వచ్చేసి వాటి యొక్క భౌగోళిక పరిస్థితులు బట్టి 2 రకాలుగా చెప్తారు. ఫ్రూట్స్ అనేటి ఎలా సార్ అంటే, ఒకటి వచ్చేసి ఫస్ట్ వన్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, చూడండి మా ఇక్కడ ఫ్రూట్స్ వచ్చేసి ఎన్ని రకాలు ఏంటి విషయం అంటే, వన్ ఈజ్ ఫ్రూట్స్ చూడండి. ఒకటి ఏంటి సార్ అంటే ట్రాపికల్ ఫ్రూట్స్ అంటారు, ఉష్ణమండ ఫలాలు. ట్రాపికల్ ఫ్రూట్స్, ట్రాపికల్ ఫ్రూట్స్ అంటే ఏంటంటే ఉష్ణమండలానికి చెందిన ఫలాలు. ఉష్ణమండల ఫలాలు అంటున్నాం. ఏంటంటే ఉష్ణమండల ఫలాలు అంటే ఉష్ణ ప్రాంతంలో పండే ఈ యొక్క ఫ్రూట్స్ అన్నమాట, ఉష్ణమండల ఫలాలు. రెండవది టెంపరేట్ ఫ్రూట్స్ అంటారు. టెంపరేట్ ఫ్రూట్స్ అని ఇలా చెప్తారు. టెంపరేట్ ఫ్రూట్స్. ఈ టెంపరేట్ ఫ్రూట్స్ అంటే శీతల ప్రాంతంలో అంటే సమశీతోష్ణ మండల ఫలాలు అంటారండి. సమశీతోష్ణ మండల ఫలాలు అని ఇలా 2 రకాలుగా చెప్తారు. మరి వేటిని సమశీతోష్ణ మండల ఫలాలు టెంపరేట్ ఫ్రూట్స్ అంటారు, వేటిని ట్రాపికల్ ఫ్రూట్స్ అంటారు అనే దానిపై డిస్కషన్ చేద్దాం. ఇక్కడ చూడండి, వేటిని టెంపరేట్ అంటారు, వేటిని ట్రాపికల్ అంటారు అనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేద్దామండి. ఎస్, ఇప్పుడు చూడండి, ఒకటి ట్రాపికల్ ఫ్రూట్స్ అన్నాం. ట్రాపికల్ ఫ్రూట్స్ అనగానే ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలంటే మామిడి అండి, మ్యాంగో. మామిడి అనేది ట్రాపికల్ ఫ్రూట్. తర్వాత నారింజ, ఆరెంజ్, నారింజ. నెక్స్ట్ వన్ స్ట్రాబెర్రీ, స్ట్రాబెర్రీ ఫ్రూట్స్. మామిడి, నారింజ, స్ట్రాబెర్రీ, ఇవన్నీ బాగా చెప్పుకుంటాం. మామిడి, నారింజ, స్ట్రాబెర్రీ. మామిడి, నారింజ, స్ట్రాబెర్రీ. మరి టెంపరేట్ ఫ్రూట్స్ అంటే ఆప్రికాట్స్, వన్ ఈజ్ ఆప్రికాట్స్ అనేవి. ఇంకా ఏం చెప్పుకోవచ్చు సార్ ఆప్రికాట్స్తో పాటు? చెర్రీ, ఆప్రికాట్స్ అని, చెర్రీ ఫ్రూట్స్ అని. ఆప్రికాట్స్, చెర్రీ, యాపిల్స్ మొదలైనవి. వీటిని ఏమంటారంటే సమశీతోష్ణ మండల ఫలాలు. వీటిని టెంపరేట్ ఫ్రూట్స్ అని పిలవడం జరుగుతుంది. డ్రాగన్ ఫ్రూట్ అన్ని ప్లేసుల్లో పండిస్తున్నారు. బేసికల్గా ఉష్ణమండలంలో బాగానే పండిస్తారు, శీతల మండలం 2 ప్లేసుల్లో పండిస్తారు. ఇప్పుడు చైనా మోడరేట్ శీతల ప్రాంతం, అది అక్కడ కూడా పండిస్తున్నారు కదా డ్రాగన్ ఫ్రూట్స్. కాబట్టి అది 2 రకాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఒకటి మామిడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మామిడి ఏంటి సార్? మామిడికి సంబంధించిన విషయాలు ఏంటి అంటే, ఇది ఒక ట్రాపికల్ ఫ్రూట్, ఇది ఉష్ణమండల ఫలం అన్నమాట, ట్రాపికల్ ఫ్రూట్. ఈ యొక్క మామిడి ఉత్పత్తి విషయంలో టాప్ ఎవరు ఉన్నారు సార్ అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఫాలోడ్ బై ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో ఈ యొక్క మామిడికి సంబంధించి టాప్లో ఎవరున్నారు సార్ అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంటే, ఫాలోడ్ బై ఆంధ్రప్రదేశ్. యూపీ టాప్లో ఉంది, ఉత్తరప్రదేశ్. రెండవ స్థానం ఎవరిదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఓకేనమ్మా. ఈ మామిడి బేసికల్గా మామిడిని ఏమంటారంటే, మామిడిని చూడండి ఇలా కొన్ని పేర్లతో పిలుస్తారు. దీన్ని ఎలా పిలుస్తారో ఒకసారి చూడండి. ఈ యొక్క మామిడిని ఏమంటారంటే నేషనల్ ఫ్రూట్, జాతీయ ఫలం అంటారు. వన్ ఈజ్ జాతీయ ఫలం అని. ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అని. ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అంటే జాతి గర్వించదగ్గ పండు అంటారండి, ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ఏమంటారంటే నేషనల్ ఫ్రూట్ అని, ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అని. నెక్స్ట్ వన్ ద కింగ్ ఆఫ్ ఆల్ ఫ్రూట్స్ అని, ద కింగ్ ఆఫ్ ఆల్ ఫ్రూట్స్.
ద కింగ్ ఆఫ్ ఆల్ ఫ్రూట్స్ అంటారు. వన్ ఈజ్ నేషనల్ ఫ్రూట్, ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా, జాతి గర్వించదగ్గ పండు అని, ద కింగ్ ఆఫ్ ఆల్ ఫ్రూట్స్ అని ఇలా పిలుస్తారు. కాబట్టి మామిడికి సంబంధించి ఇలా విషయాలు ఓకేనా, వాటిని అలా పిలుస్తారు. ఉత్పత్తి విషయంలో టాప్ ఎవరంటే యూపీ, ఫాలోడ్ బై ఆంధ్రప్రదేశ్. రెండవది సెకండ్ వన్ నారింజ అంటున్నాం. ఈ నారింజ వచ్చేసి మహారాష్ట్రలోని నాగపూర్ టాప్ అండి. మహారాష్ట్రలోని నాగపూర్ అనేది టాప్ ప్లేస్లో ఉంది. మహారాష్ట్రలోని నాగపూర్ టాప్ పొజిషన్లో ఉంది. ఓకేనా, మహారాష్ట్రలోని నాగపూర్. ఈ నాగపూర్ను ఏమంటారంటే, నాగపూర్ను చూడండి ఒక పేరుతో పిలుస్తారు. ఏమంటారు సార్ నాగపూర్ని అంటే, నాగపూర్ని ఆరెంజ్ సిటీ అని పిలవడం జరుగుతుంది. ఆరెంజ్ సిటీ అంటారండి. ఏమంటారండి, ఆరెంజ్ సిటీ అంటారు నాగపూర్. నెక్స్ట్ వన్ స్ట్రాబెర్రీ ఉంది. ఈ స్ట్రాబెర్రీకి సంబంధించి మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ ఘాట్ బాగా ఫేమస్. మహాబలేశ్వర్ ఘాట్, ఈ మహాబలేశ్వర్ ఘాట్ బాగా ఫేమస్ అండి. దేనికి? స్ట్రాబెర్రీలకి. ఈ మహాబలేశ్వర్ ఘాట్ అంటే మనకి ఏం గుర్తుకు రావాలి? కృష్ణానది యొక్క జన్మస్థలం. ఓకేనా, ఆరిజినేట్ ప్లేస్. ద కృష్ణా రివర్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ మహాబలేశ్వర్ ఘాట్, మహారాష్ట్ర. కాబట్టి ఆరిజినేటెడ్ వచ్చేసి మహాబలేశ్వర్ ఘాట్. ఈ మహాబలేశ్వర్ ఘాట్ని ఏమంటారంటే ద ల్యాండ్ ఆఫ్ స్ట్రాబెర్రీ అని పిలవడం జరుగుతుంది. ద ల్యాండ్ ఆఫ్ స్ట్రాబెర్రీ. అమ్మ చెప్పాను ఇది, చెప్పిండొచ్చు కానీ మీకు ఒక మాట చెప్తున్నా. అక్కడ వచ్చిండొచ్చు మీకు ఒక మాట అంటున్నా, ద ల్యాండ్ ఆఫ్ స్ట్రాబెర్రీ అంటారు. మనం ఇక్కడికి వచ్చాం. ఎక్కడికి సార్? ఇటువైపు. ఇక్కడ చూడండి నెక్స్ట్ వన్. వీటికి సంబంధించిన విషయాలు వచ్చేసి ఏంటి అంటే ఆప్రికాట్స్ అన్నాం. ఈ ఆప్రికాట్స్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ హిమాచల్ ప్రదేశ్ అంటున్నాం. ఇక జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ఆప్రికాట్స్కి ద గ్రేట్ డిమాండ్ ఇన్ ద వరల్డ్ మార్కెట్ అండి. ద గ్రేట్ డిమాండ్ ఇన్ ద వరల్డ్ మార్కెట్. ద గ్రేట్ డిమాండ్ ఇన్ ద వరల్డ్ మార్కెట్. ప్రపంచ మార్కెట్లో దీనికి మంచి గిరాకీ ఉందండి. ద గ్రేట్ డిమాండ్ ఇన్ ద వరల్డ్ మార్కెట్. ప్రపంచ మార్కెట్లో దీనికి అద్భుతమైన డిమాండ్ ఉన్నాయి వీటికి. కాబట్టి ఇండియన్ ఆప్రికాట్స్కి మరి పర్టికులర్గా జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పండే ఇండియన్ ఆప్రికాట్స్కి వచ్చేసి ద గ్రేట్ డిమాండ్ ఇన్ ద వరల్డ్ మార్కెట్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది, మంచి గిరాకీ ఉంది అండి. ఓకే, నెక్స్ట్ వన్ చెర్రీ ఫ్రూట్స్ అంటున్నాం. ఈ చెర్రీ ఫ్రూట్స్ వచ్చేసి ఎక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బాగా పండిస్తారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో. యాపిల్స్. ఈ యొక్క యాపిల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. యాపిల్స్ ఎక్కడ బాగా పండిస్తారు? ఇది కాశ్మీర్ వ్యాలీ అండి. జమ్మూ అండ్ కాశ్మీర్లోని కాశ్మీర్ లోయ. ఈ యొక్క కాశ్మీర్ లోయ, జమ్మూ అండ్ కాశ్మీర్లోని ఈ కాశ్మీర్ వ్యాలీ యాపిల్స్కి బాగా ఫేమస్. ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఏంటి సార్ అంటే ఫ్రూట్స్కి సంబంధించిన అంశాలు.